I thank God for being here this evening. మరి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మీ మధ్యలోనికి నన్ను నడిపించి మీ మధ్యలో నన్ను నిలబెట్టినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. It is a great honor to be before you, men and women of God. మరి దేవుని బిడ్డలైనటువంటి దేవుని కుమారులు కుమార్తెలైనటువంటి మీ ముందు నిలబడి దేవుని వాక్యం చెప్పడం అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా నేను ఎంచుకుంటా ఉన్నా. You are of a royal priesthood. మరి మీరందరూ మరి దేవుని చేత పిలువబడినటువంటి వారు రాజులైన యాజక సమూహంగా ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. You may feel as a little of such. మరి దేవుడు మరి ఆ యొక్క మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి ఆయన ఆత్మ ద్వారా మిమ్మల్ని నింపాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. I come to remind you that you are special in God's sight. మరి దేవుని దృష్టిలో మీరు చాలా ప్రత్యేకమైనటువంటి వారు అని చెప్పడానికి మరి దేవుడు నన్ను అమెరికా దేశం నుంచి మీ దేశంలోనికి పంపించి మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు నన్ను పంపించాడు. గట్టిగా చెప్పండి. The word of God will be coming from Matthew the 6th chapter, verses 1 through 13. మరి ఈ రోజు ధ్యాన భాగంగా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 1 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల మన పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీకు ఫలం పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపై మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Establish your good works in the Lord. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మీరు చేసే మంచి కార్యాలు ప్రజలు ఏదో చూస్తారని మరి మీరు చేయొద్దు. మరి దేవుడు కొరకు ఆయన చూస్తున్నాడు అనేటువంటి విధంగా మీరు చేయండి అని చెప్తా ఉన్నా. Take heed that you do not your alms before men. మరి ఆ యొక్క ఈ లోక సంబంధులైతే వారు ఏదన్నా ధర్మ కార్యాలు చేస్తున్నట్లయితే వారు ముందు పెద్దగా వారు అడ్వర్టైజ్మెంట్ చేయగా బోర్లుగా ఊహించుకుని మరి వారు ఆ కార్యాలు చేస్తారు. మీరు అలా చేయకండి అని చెప్తా ఉన్నారు. To be seen of them. మరి వారు ప్రజలందరి ద్వారా చూడబడాలి, ప్రజలందరూ వారు చూడాలని వారు కోరుకుంటున్నారు. Otherwise you will have no reward of your Father which is in heaven. ఒకవేళ మీరు రహస్యముగా మీరు చేసేటువంటి ధర్మ కార్యాలు మంచి కార్యాలు మరి ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తేనే పరలోకమందు ఉన్నటువంటి మీ దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు, లేకపోతే మీరు ప్రతిఫలం పొందలేరు అని చెప్తా ఉన్నారు. Therefore when you do alms, మరి ఇతరుల వల్లే మీరు ఆ యొక్క మీరు ధర్మ కార్యాలు చేసేటప్పుడు మీ ముందర బోర్లు ఊదించుకోవడం మానివేయండి అని ఆయన చెప్తా ఉన్నారు. Do not sound it as a trumpet before thee. మరి మీ ముందు ఆ యొక్క మరి గొప్ప మరి ఆ యొక్క మరి ధ్వని గలటువంటి శబ్దాలు చేసేటువంటి ఆ యొక్క మరి బూరలు ఊదించుకుని వెళ్ళడం వల్ల మీకు దాని వల్ల ఎటువంటి ఫలితం లేదు అని చెప్తా ఉన్నారు.
We don't want everyone to know what we're doing for our sisters and brothers. మరి మన యొక్క ఆపదలో ఉన్నటువంటి సహోదరులు, అవసరతలో ఉన్నటువంటి సహోదరులకు మనం సహాయం చేసేటప్పుడు రహస్యంగా చేయాలి, వేరెవరికి తెలియజేయవలసినటువంటి అవసరం లేదు. When we share with one another, let us do it in secret. మరి ఇతరులకు మరి వారి యొక్క ఇబ్బందుల్లో మనం సహాయం చేసేటప్పుడు మరి ఆ యొక్క మనం రహస్యంగా వారికి సహాయం చేయాలి, కానీ మరి అందరికి తెలిసే విధంగా మనం సహాయం చేసినట్లయితే దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. When we give, we don't go around shouting it on every street corner. మరి చాలా మంది ఆ వేషధారులు అనేటువంటి వారు ఏం చేస్తా ఉంటారంటే, వారు సంత వీధుల్లో నిలబడి వారు మేము ఇంత కార్యాలు చేస్తున్నామని గొప్పగా వారు అందరికి ప్రచారం చేసుకునే వారుగా ఉంటారు. మీరు అలా ఉండకండి అని చెప్తా ఉన్నారు. For the hypocrites do this such. ఈ వేషధారులైనటువంటి వారు ఆ యొక్క దేవుని సరిగా ఎరగనటువంటి వారు మరి ఆ యొక్క అందరు ప్రజల ముందు వారు చూపించుకోవాలని ఆలోచన కలిగినటువంటి వారు మాత్రమే ఈ విధంగా చేస్తారు. మీరు అలా చేయకండి అని చెప్తా ఉన్నారు. You're doing it to the glory of man. మరి ఆ యొక్క మరి మీరు మనుషుల ఎదుట మీరు మహిమ పొందాలని, మనుషుల ఎదుట మీరు మంచి పేరు సంపాదించాలని మీరు కార్యాలు చేయట్లేదు కాబట్టి మీరు మనుషుల ఎదుట వాటిని తెలియజేయని అవసరం లేదని చెప్తా ఉన్నారు. You're doing that man should give you the high seat. మరి ఒకవేళ మనుషుల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క మెప్పు కొరకు మీరు చేయట్లేదు అనేటువంటి మీరు గుర్తించారు కాబట్టి మీరు మనుషులకు ఆ విషయాలు మీరు తెలియజేయని అవసరం లేదని చెప్తా ఉన్నారు. You're doing it that they should pat you on the back. మరి వారు వచ్చి మరి అబ్బా మరి మీరు బాగా చేస్తున్నారని మరి మిమ్మల్ని మెచ్చుకోవాలని మీరు ఆ కార్యాలు చేయట్లేదు కాబట్టి మీరు మనుషులకు తెలియజేయవలసినటువంటి అవసరమే లేదు. You're doing it they will puff your pride. మరి ఒకవేళ మీరు ఆ విధంగా మనుషులు మిమ్మల్ని మెచ్చుకోవాలని చేసినట్లయితే మీలో ఉన్నటువంటి గర్వము అది అధికమయ్యేదిగా ఉంటుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. He said, I warn you that you have your reward then. మరి ఈ విధంగా మరి మీరు ఆ యొక్క మనుషుల ద్వారా మెప్పును కోరుకున్నట్లయితే ఏదైతే దేవుడి నుంచి మీరు మెప్పు పొందుకోవాలనుకుంటారో ఆ యొక్క మెప్పును మీరు కోల్పోతారు, ఆ బహుమానాన్ని మీరు కోల్పోతారని చెప్తా ఉన్నారు. Ye men and women of God. మరి మనము దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. But when thou doest thy own, మరి దేవుడు మరి ఆ యొక్క మన జీవితాల్లో దేవుడు ఏ విధంగా అయితే మన జీవితాల్లో మనం చేయాలని కోరుకుంటా ఉన్నారో, let not your left hand know what your right hand is doing. మరి మనం ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే నీ కుడి చేతితో చేసేటువంటి ఆ యొక్క సహాయం నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా నీవు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. గట్టిగా చెప్పండి. He says that thine alms may be in secret, and thy Father which seeth in secret himself shall reward thee openly. మరి ఒకవేళ నీవు చేసేటువంటి ధర్మ కార్యాలు, మంచి కార్యాలు నీ కుడి చేతితో నువ్వు చేస్తున్నా, నీ శరీరంలో ఉన్నటువంటి ఇంకొక చేతికి కూడా తెలియకుండా నీవు ఆ కార్యాలు చేసినప్పుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నిన్ను ఆ యొక్క దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా, నిన్ను ఉన్నతంగా హెచ్చించేవాడుగా ఉంటారు. When thou prayest, thou shalt not be as the hypocrites. మరి ఆ తర్వాత ఆయన చెప్తున్నారు కదా, ప్రార్థన చేసే విషయంలో కూడా మీరు వేషధారులనే ప్రార్థన చేయొద్దని చెప్తా ఉన్నారు. For they show their love praying and standing in the synagogues. మరి వారు వేషధారులు అయితే ఏం చేస్తారంటే మరి వారు సమాజ మందిరాల్లో నిలబడి అందరూ చూసే విధంగా వారు ప్రార్థన చేస్తా ఉంటారు. And in the corners of the streets. మరి వీధులలో నిలబడి ఆ ప్రజలందరూ కూడా వారిని గమనించాలని, వారి గొప్ప ప్రార్థనా పరులని, వారి ప్రజల చేత గుర్తించబడాలని వారు ప్రార్థన చేస్తా ఉంటారు. Where they can be seen of men. మరైతే వారు ప్రజలు మరి వారిని చూడాలని కోరుకుంటున్నారు, కానీ దేవుడు వారి ప్రార్థన వినాలని కానీ దేవుడు వారి ప్రార్థన ప్రతిఫలం ఇవ్వాలని కానీ వారు కోరుకుంటలేదు. They want the people to recognize them as being holy. మరి ఆ ప్రజలందరూ చూసిన వారందరూ కూడా ఏదో వీరు బాగా పరిశుద్ధులండి, వీరు ఎంతో గొప్పవారని వారు ప్రజలు గుర్తించాలని వారు ప్రయాసపడతా ఉన్నారు. They want the men and women to praise them for being great prayer warriors. మరి ఈ విధంగా వారు చూసినటువంటి ప్రజలందరూ కూడా అబ్బా మీరు చాలా ప్రార్థనా పరులండి, మీరు చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు అని ప్రజలందరూ కూడా వారి దగ్గరికి వచ్చి వారిని మెచ్చుకోవాలని వారు ఆ విధంగా ప్రజలందరి ముందు వేషధారులాగా ప్రార్థన చేస్తా ఉన్నారు. They have their reward right then. అయితే వారు ప్రజల దగ్గర నుంచే వారు ఆ యొక్క మెప్పును పొందుకోగలుగుతారు, కానీ దేవుని దగ్గర నుంచి వారు మెప్పును పొందుకోలేరు అని యేసయ్య చాలా స్పష్టంగా చెప్పారు.
But ye children of God, మరి దేవుని పిల్లలైనటువంటి మనం ఏం చేయాలంటే, when thou prayest, enter into thy secret closet. మరి మనము ప్రార్థన చేసేటప్పుడు మనము మన ఇంటిలో రహస్యముగా ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మనం ప్రార్థన చేయాలి. And when thou have shut the door, మరి మనము ఆ విధంగా ఎవరు చూడకుండా మనం రహస్యంగా మన తండ్రితో మనం మాట్లాడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. pray to your Father in heaven. మరి మన పరలోకపు తండ్రికి మనం ఏకాంతముగా ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. That he seeth you in secret. మరి ఎవరైతే నిన్ను రహస్యమందు గమనిస్తా ఉన్నారో, మరి నీతో వ్యక్తిగతంగా వచ్చి ఆయన మరి మాట్లాడాలని ఆలోచిస్తున్నారో, ఆయనతో నీవు సంబంధం పెట్టుకుని ఆయనకు నువ్వు రహస్యంగా ప్రార్థన చేయాలి. And he shall reward you openly. మరి ఆ విధంగా నువ్వు ఆ యొక్క నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన బహిరంగంగా నీకు ఆయన సమాధానం ఇచ్చి నిన్ను జీవితాన్ని ఆశీర్వదించబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి Brothers and sisters, when we see our sister or brother in need, we don't have to go up to them and start praying for them. He said what we should do is go home, get on our knees, and start calling their name. మరి ఆ విధంగా సహోదరులారా, మీలో ఎవరికైనా మరి మీకు తెలిసినటువంటి వారి ఇబ్బందుల్లో మరి ఇరుకులో వ్యాధి బాధల్లో ఉన్నట్లయితే మీరు వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసి మరి మరి వారికి మీరు ఏది సహాయం చేసినా చేయకపోయినా మొట్టమొదట మీరు మీ యొక్క ప్రార్థన గదికి వెళ్ళి మీరు దేవునికి ప్రార్థన చేయాలి. Pray that God will heal them and deliver them. మరి మొట్టమొదటిగా మీరు దేవుడు వారిని స్వస్థపరచులాగన, వారి విడుదల కలిగించులాగన, వారి రోగం నుంచి మరి స్వస్థత అనుగ్రహించులాగన మీరు మొదట దేవునికి ప్రార్థన చేయాలి. If they are bound by the yoke of sin, ఒకవేళ వారు కలిగినటువంటి ఆ రోగము వారు చేసినటువంటి పాపాన్ని బట్టి వారు పొందుకున్నట్లయితే, just pray to God in secret and he will deliver them. మరి మీరు ఆయనకు రహస్యమందు మీ గదిలోనికి వెళ్ళి వారి పాపముల నిమిత్తం ప్రభువా వారి రహస్య పాపాలను క్షమించు ప్రభువా అని మనం వారి కొరకు ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. Pray not in vain repetitions. మరి ఏదో మరి మనం ప్రజలందరూ కూడా మనల్ని మెచ్చుకోవాలి, మనల్ని ఎంతగానో పొగడాలి అనేటువంటి విషయం కొరకు మనం ప్రార్థన ఎంత మాత్రం చేయకూడదు. As the heathens do. మరి ఎవరైతే వేషధారులు మరి ఆ విధంగా ప్రజలు మెప్పు కొరకు వారందరూ కూడా వారిని అభినందించాలని వారు కోరుకుంటూ ఆ విధంగా చేస్తారు. మీరు అలా చేయకూడదు. They think they're being heard by their repeated prayers. మరి వారు ఎలాంటి ప్రార్థన చేస్తారంటే ఒకే ప్రార్థన మరలా అదే ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వారు చేసే ప్రార్థనలో ఎటువంటి మార్పు ఉండదు. They think that much speaking is being accomplished. మరి వారు అనుకుంటారు కదా, మరి మేము పనులు చేసినా చేయకపోయినా మా మాటలు మాత్రం మరి ఎంతో గొప్ప మాటలుగా ఉండాలని వారు కోరుకుంటారు, కానీ వారి పనులు మాత్రం ఏమి చేయరు. Be not ye therefore like unto them. మరి మీరు అలాగా అటువంటి వారి వలె వేషధారుల వలె మాటలు మాత్రమే ఉంటాయి కానీ క్రియలు లేని వారి వలె మీరు ఉండొద్దు అని ఆయన చెప్తా ఉన్నారు. He said, but your Father knoweth what things ye have need of before ye ask him. మరి ఎందుచేతనంటే మీ పరలోకపు తండ్రి మీరు ఏదైతే ఆయన అడగకముందే మీ అవసరతలు ఆయన ఎరిగిన దేవుడు అని ఆయన చెప్తా ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఎవడేస్తే నా మనం Ye little children of God, there is no specific way to pray. మరి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి ప్రార్థించే విషయంలో అడిగే విషయంలో మరి మనం ఏమైతే మనం అడగాలో మరి ఆ విషయాన్ని ప్రభు మనకి నేర్పిస్తారు. You don't have to be taught how to pray. మరి దేవుని దగ్గర నీవు వెళ్ళి ఏమైతే మాట్లాడాలో ఆ మాటలు కూడా ప్రభువే నీకు నేర్పిస్తారు. You don't have to pray long prayers. మీరు ఏదో పెద్ద ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అని మీరు అనుకోని అవసరం లేదు. But let the prayers come from your heart. మరి మీ ప్రార్థన ఎలా ఉండాలంటే నోటితో పలికే మాటలుగా ఉండకూడదు, కానీ హృదయంలోంచి వచ్చేటువంటి మాటలుగా ఉండాలి. Pray in your own way. మరి మరి మీరు ఎల్లప్పుడూ కూడా ఆయన ఈ చిత్తానుసారంగా మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. And if you don't know how to pray,
మరి ఒకవేళ మీకు ఎలా ప్రార్థన చేయాలి అని ఒకవేళ మీకు తెలియనట్లయితే he said, pray this manner. మరి ఈ విధంగా ప్రార్థన చేయమని ఆయన తెలియజేస్తా ఉన్నారు. Our Father which art in heaven. పరలోకమందున్న మా తండ్రి అనే మొట్టమొదట ఆయన మనం పిలవాలి. Hallowed be thy name. నీ నామము పరిశుద్ధపరచబడును కదా ప్రభువా అని మనం మొట్టమొదట ఆయనకి చెప్పాలి. Oh God, let thy kingdom come. ప్రభువా నీ రాజ్యము వచ్చును గాక అని మనం ఆయనతో చెప్పాలి. Thy will be done on earth. మరి నీ చిత్తము మరి భూలోకంలో నెరవేర్చబడాలయ్యా అని మనం చెప్పాలి. As it is in heaven. మరి పరలోకంలో నీ చిత్తము ఎలాగైతే నెరవేర్చబడతా ఉందో ఈ భూలోకంలో కూడా నీ చిత్తం నెరవేర్చబడాలని చెప్పాలి. Give us this day our daily bread. మరి మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని మనం ప్రార్థన చేయాలి. Forgive us of our debts as we forgive others. ఇదిగో మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. Lead us not into temptation. ప్రభువా మమ్మల్ని శోధనలోనికి మరి వెళ్ళనివ్వద్దు, మరి దుష్టుడిని మమ్మల్ని తప్పించండి మనం ప్రార్థన చేయాలి. But deliver us from evil. మరి ఇదిగో అపవాది నుంచి మరి మా జీవితాల్లో నాశనం చేయడానికి వాడు రాబోతుండగా వాడు తలపెట్టేటువంటి ప్రతి ప్రణాళిక నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. For thine is the kingdom. మరి ఇదిగో నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయాలి. And the power and the glory forever. నీ రాజ్యము మాతో ఎల్లప్పుడూ, నీ శక్తి నీ ప్రభావం మాతో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని కోరుకుంటున్నామయ్యా అని మనం ప్రార్థన చేయాలి. There's no special way to pray. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ప్రార్థన చేసే విషయంలో మరి ఇదే విధంగా మనం చేయాలి అనేటువంటిది ఏమీ లేదండి. Let's pray in earnest from our heart. మరి మన హృదయాల్లో మరి ఆ యొక్క మనం ఏదైతే మనం అవసరమైందో మన హృదయాలు ఏదైతే కోరుకుంటా ఉన్నాయో అది నిజముగా మన హృదయంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. We pray for God to build up. మరి దేవుడు మనల్ని ఆయన మన జీవితాలను మరి పడిపోయినటువంటి జీవితాలను లేవనెత్తే విధంగా మన ప్రార్థనలో ఉండాలి. We pray that God will put our hearts back together. మరి మనము ఆయనకు దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము తిరిగి ఆయనతో మరి సరైనటువంటి సంబంధం కలిగి ఉండేటువంటి విధంగా మన ప్రార్థనలో ఉండాలి. We pray that peace and joy shall reign. మరి మన జీవితంలో మరి అశాంతితో మరి నెమ్మది లేని స్థితిలో ఉన్నటువంటి మనము మన ప్రార్థన ద్వారా మన జీవితంలో శాంతి సమాధాన సంతోషాలు పొందుకునే విధంగా మన ప్రార్థనలో ఉండాలి. We pray that God will let manna fall. మరి మనము ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన పరలోకం నుంచి పంపించబడే ఆహారము మనం పొందుకునే రీతిగా మన ప్రార్థనలో ఉండాలి. Let him pray that we may be filled with his word. మరి మన ప్రార్థన చేసేటప్పుడు మరి ప్రభువా నీ వాక్యమును నాకు నేర్పించండి, నీ వాక్యంతో నా హృదయాన్ని నింపండి అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. We pray that we not thirst for the Spirit. మరి మనకు మన యొక్క ఆత్మీయ దాహాన్ని ఈ లోకంలో మనం ఎవరు తీర్చలేరు కాబట్టి ప్రభువా నా ఆత్మీయ దాహాన్ని తీర్చయ్యా అని మనం ప్రార్థన చేయాలి. We pray that it fills us with his Holy Spirit. మరి ప్రభువా మరి నీ పరిశుద్ధాత్మతో మా జీవితాలను నింపండి అయ్యా, మా హృదయాలను నింపండి అని పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. We pray that we all shall be ready. మరి మనం అందరం కూడా మరి ఇదిగో ప్రభువా నా సంఘ బిడ్డలందరినీ కూడా నువ్వు సిద్ధపరిచయ్యా, నీ రాజ్యంలో మరి చేరడానికి మీరందరూ మరి వారి హృదయాన్ని సిద్ధపరిచయ్యా అని నీ యొక్క సంఘ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ గ్రామస్తుల కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన వాడుగా ఉన్నావు. మరి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన సరిపోవాలనుభవించారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన వినేది
ప్రార్థన వినేటువంటి మన దేవుడు మనకి ప్రార్థన నేర్పించే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏమి మన మనవులు మనం అడగాలో అనేటువంటిది ఆయనే మనకి నేర్పించేవారు. ఆయనే మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. అడగక ముందే ఆయన మన అవసరతలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా మీ ప్రార్థన జీవితాలను ఈ దినం నుంచి సరి చేసుకోవడానికి మరి ప్రయత్నం చేయండి. మరి ప్రభు కొరకు బలమైనటువంటి విధంగా మరి కార్యాలు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు కొరకు బలమైన మరి కార్యాలు మరి మీ ద్వారా జరిగించుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మీ ప్రార్థన ద్వారా ఈ గ్రామంలో గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప రక్షణ ఆయన అనుగ్రహించాలని మనం కోరుకుంటున్నాడు. కాబట్టి అందుకే మనలో ప్రతి ఒక్కరికి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన నేర్పించి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని సన్నిధానములో దేవుని రక్తమును, దేవుని శరీరమును మనము భుజించుదాం. దేవుని సేవకులు మన మధ్యలో ఉంటుండగా Our father did not eat manna in the desert. మరి మన యొక్క పితరులు మరి అరణ్యంలో మన్నాను వారు తిన్నారు. As it is written, వాక్యం ఏ విధంగా రాయబడిందండి? He gave bread from heaven. అయితే ఆయన వాగ్దానం చేశారు కదా, నేను పరలోకం నుంచి జీవాహారాన్ని మీకు పంపుతానని వాగ్దానం చేశారు. And he giveth life unto the world. మరి ఆ యొక్క పరలోకం నుంచి పంపబడినటువంటి జీవాహారము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జీవాన్ని అనుగ్రహిస్తుందని ఆయన చెప్పారు. And they said unto him, మరి ఆయన వారితో ఈ విధంగా చెప్పారు కదా, Lord, even more, give us this bread. మరి ఆ యొక్క శిష్యులు ఆయన అడుగుతా ఉన్నారు, ప్రభువా అయితే ఆ యొక్క జీవాన్ని అనుగ్రహించే పరలోకమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో మాకు ఇవ్వండి అని వారు బ్రతిమాలారు. And Jesus said unto them,
అది యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పారు కదా, I am the bread of life. మరి నేనే పరలోకం నుంచి పంపబడిన జీవాహారాన్ని అని ఆయన చెప్పారు. He that cometh to me shall never hunger, మరి ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారికి ఇక ఎంత మాత్రమో ఆకలి కొనరని ఆయన చెప్పారు. and he that believeth on me shall never thirst. మరి నా యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఇంకెప్పుడు కూడా దప్పికొనరు, ఆ వారు దప్పికొనకుండా జీవజలాన్ని నేను వారికి ఇస్తానని చెప్పారు. The Lord, the same night in which he was betrayed, ఆయన అప్పగించబడుచున్నటువంటి రాత్రి ఆయన తన శిష్యులతో చివరిగా భోజనం చేసిన సమయంలో took the bread as I now do. మరి అయ్యగారు ఏ విధంగా అయితే ఇప్పుడు చేస్తా ఉన్నారో ఆ విధంగా రొట్టెను తీసుకొని ఇది నా శరీరము, రొట్టె జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఆయన చెప్పారు. Ministering in his name. మరి ఆయన నామములో మరి ఈ కార్యాలు మీరు ఆయన కొరకు మీరు చేయాలని ఆయన ఆజ్ఞాపించారు. And when he had given thanks, మరి ఆ యొక్క రొట్టెని ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని రాయబడి ఉంది. he brake it. మరి ఆయన ఆ రొట్టెను విరిచారని అక్కడ రాయబడి ఉంది. Take and eat. మరి ఆయన రొట్టెను విరిచి తన శిష్యులకు ఇచ్చి దీన్ని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి, ఇది నా శరీరం అని చెప్పారు. This they do in remembrance of me. మరి ఈ కార్యము చేయనప్పుడల్లా మరి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, సిలువలో మీ కొరకు నేను అనుభవించిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఆయన చెప్పారు. He took the cup as I now do. మరి ఎలాగైతే అయ్యగారు ఇప్పుడు ద్రాక్ష రసమును ఆయన ఎత్తి ఆయన పట్టుకున్నారో అలాగే యేసయ్య కూడా అప్పుడు పట్టుకున్నారు. Ministering in his name. మరి ఆయన మరి దైవ సేవకులు మరి యేసు నామములోనే ఇప్పుడు మనకు ఆ విధంగా యేసయ్య చెప్పినటువంటి విధంగా చేస్తా ఉన్నారు. And when he had supped, saying, మరి ఆయన ఈ విధంగా రొట్టెను మరి అందరికి ఇచ్చిన తర్వాత ఆయన ద్రాక్ష రసాన్ని ఆయన ఎత్తి చెబుతూ ప్రార్థన చేస్తా ఉన్నారు. This is the new covenant in my blood. మరి ఇది మీ కొరకు చిందించబడుతున్న పరిశుద్ధ రక్తము, ఇది నూతన నిబంధన రక్తము అని ఆయన చెప్తా ఉన్నారు. This do, and as often as ye drink it, మరి దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా you do so in remembrance of me. మరి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఆయన సెలవిచ్చి ఉన్నారు.